ఈ రోజు పెద్దలు వేణుగోపాల్చారి గారు మిగతా పెద్దలందరి సమక్షంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి రోజు 27వ తారీఖు నాడు అంటే ఎల్లుండి పోలింగ్. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, అభిమానులకి, శ్రేణులకి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మంచిర్యాలలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్న ఎంతో కాంగ్రెస్ పార్టీ వ్యయ ప్రయాసాల కోర్చి శ్రేణులందరూ కూడా బ్రహ్మాండంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ఉట్కూరి నరేందర్ రెడ్డి గారి కోసం చాలా పగలు రాత్రి కష్టపడినటువంటి శ్రేణులందరికీ కూడా ఈ ప్రచారంలో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక శ్రేణులందరికీ కూడా ఇంకొక 2 రోజులు, రేపు ఎల్లుండి దయచేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి రోజుకి 18 గంటలు కార్యకర్తలు విలేజ్లలోనే మకాం వేసి, నాయకులు కూడా మీ గల్లీలలోనే మీ కాలనీలలోనే మకాం వేసి ఎల్లుండి పొద్దున ఉదయం ఫిబ్రవరి 27వ తారీఖు నాడు గురువారం నాడు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లందరినీ కూడా పోలింగ్ బూత్కు తరలించేటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతను తీసుకోవాలని శ్రేణులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్లుండి ఒక్క రోజు మన వ్రత దినం, మనం ఎంత పవిత్రంగా ఒక వ్రతం చేసుకుంటామో అట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్రతం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మనకు ప్రజలందరూ ఆశీర్వాదం కోరేటువంటి వేడుక ఇది. కాబట్టి 3,55,000కు పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఈ 4 ఉమ్మడి జిల్లాల యొక్క ఓటర్లందరూ కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి రోజు. మనల్ని అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రెండిటికి కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపే రోజు. దయచేసి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, ప్రతిస్పందన వచ్చింది ప్రజల నుంచి. కార్యకర్తలు, నాయకులు మనం 70%కు పైగా పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే అత్యధికంగా 70% ఓట్లు పోలేటట్టుగా చూడాలా. ప్రజలందరినీ, గ్రాడ్యుయేట్లందరినీ కూడా పోలింగ్ స్టేషన్లకు తరలించాలా. ఈ ఎమ్మెల్సీ గెలవడం ద్వారా రేవంత్ నాయకత్వాన్ని బలపరిచి మరి మన జిల్లా పరిస్థితుల్లో ఉన్న అన్ని మరింత అభివృద్ధిగా చేయడానికి మాకు అవకాశం ఏమని చెప్పేసి మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతూ ఒకసారి మాకు మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి. జిల్లా అభివృద్ధిలో మేము కూడా గెలిచామని చెప్పేసి గట్టిగా మాట్లాడి మా నాయకులు, మా ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారిని, మరి ముఖ్యంగా బట్టి విక్రమార్కర్ గారిని, మన జిల్లా మంత్రిని అడిగి కొన్ని పనులు తప్పకుండా చేయించే అవకాశం మాకు వస్తుంది. ఆ అవకాశం మాకు దయచేసి ఇవ్వండి నరేందర్ రెడ్డి గెలిపించడం ద్వారా అని కోరుతూ మీ ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా సీరియల్ నంబర్ 2 ప్రాధాన్యత నంబర్ 1 నరేందర్ రెడ్డి గారి గుర్తుకు వేయాల్సిందిగా పేరున ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాం.